ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని నాంపల్లి తహసీల్దార్ గూగులో దేవాసింగ్ తెలిపారు. ఆక్రమణదారులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ స్థలమైనా ప్రైవేట్ స్థలమైనా ఖాళీ స్థలం కనపడితే చాలు అది ఎలాగైనా ఆక్రమించుకొని స్వాధీనం చేసుకోవడానికి ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ తెలిపారు. ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ స్థలమైనా ప్రైవేటు స్థలమైనా ఖాళీ స్థలం కనబడితే చాలు అది ఎలాగైనా ఆక్రమించుకొని స్వాధీనం చేసుకోవడానికి ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారు. ధరణి పుణ్యమాని గుట్టలు, బండరాళ్ళు, ప్రభుత్వ అడవులు, కుంటలు, చెరువులు వంటి వాటిని భూమి రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆన్లైన్ ధరణి వెబ్సైట్లో అధికారుల విచారణ లేకుండానే తప్పుడు మార్గంలో పేర్లు నమోదు చేసుకోవడం, ఎకరాల కొద్దీ పట్టాలు పొందడం, వాటిని సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నాలు జరపడం పరిపాటిగా మారింది. రెవెన్యూ రికార్డులలో జరుగుతున్న తప్పులను తెలిసేలా అధికారులు వాటిని సరిచేయకుండా చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని దేవాత్పల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 245 రంగసముద్రం కుంట చెరువులోని కొంత భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఆక్రమించుకుంటున్నారని నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విచారణ నిమిత్తం రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఏకంగా చెరువు లోపల కొంత భాగాన్ని రేఖ్యా తండాకు చెందిన కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో రంగసముద్రం కుంటలోని చెట్లను పెకిలించి అందులోని బండరాళ్లను జేసీబీ యంత్రాల సహాయంతో తొలగించి సుమారు 2 ఎకరాల మేర చదును చేసి ఆక్రమించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉండడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మండల పరిధిలోని అనేక గ్రామాలలో చెరువులు, కుంటలు, భూములను ఆక్రమించడం పరిపాటిగా మారింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఆక్రమణదారులకు బాసటగా నిలుస్తుంది. ఇకనైనా తక్షణమే ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణదారులపై కొరడా జూల్పించకపోతే ఆక్రమణదారులు చెరువులు, కుంటలను స్వాహా చేసే అవకాశం లేకపోలేదు. ఇట్టి విషయంపై సత్య న్యూస్ నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ను వివరణ కోరగా, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రంగసముద్రం కుంట ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి విచారణ జరిపి ఇరిగేషన్ శాఖ సహకారంతో చెరువులు కాపాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరసింహ, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, జీపీఓ శివ, పోలీస్ సిబ్బంది మార్కండేయ, శివ తదితరులు పాల్గొన్నారు. అవును సార్, నేను ఫోన్ చేస్తే హైదరాబాద్లో ఉన్నా అంటున్నాడు సార్. హైదరాబాద్లో ఉన్నా అని అంటున్నాడు సార్. సార్ని అడిగితే ఒకసారి చెప్తాడు. చూడండి, డ్యూటీ గారు ఉన్నా కానీ తహసీల్దార్ గారు ఉన్నా ఉంటుంది, అది లిస్ట్ ఉంటుంది అక్కడ ఉంటుంది, సపరేట్ ఉంటుంది, ఒకటి ఉంటుంది, అది లిస్ట్ సపరేట్ ఉంటుంది అలా ఉంటుంది.
ఒక్కసారి దేవస్థానం జాతర చూస్తాం. ఈ జంగారెడ్డి తెలుసా నీకు? ఫోన్ బంద్ ఇటీ మాట్లాడుతుంది ఎట్లా పెట్టి. ఇప్పుడు జంగారెడ్డి గారి భూమి ఇది వెనక పక్క భూమి ఇదంతా చెరువుకు సంబంధించిందేనా? ఇంతకుముందు ఎప్పుడన్నా సేద్యం జరిగిందా ఈ భూమిలో? ఏం సేద్యం జరగలేదా? మీకు ఎన్ని సంవత్సరాలు? 50. మీ పేరు? మీ నాయనగారి పేరు? లక్ష్మి. మీ కులం? సరే, మీరు చూసిన కాంచి అయితే ఇంతవరకు అయితే ఎలాంటిది ఏం జరగలేదు. నేను ఎందుకంటే ఇక్కడ ఆర్ఐగా వచ్చాను, అదే తెలుసుకుంటానికి అని చెప్పేసి నువ్వు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు. అదే మీకు తెలిసింది చెప్పండి. అప్పుడు వాళ్ళు ఊగికొన్నారు, ముగ్గురు మారేదల్లా కూడా పొలం పేరేం తెలియదా? ఇప్పుడు ఇక్కడ జంగారెడ్డి దిబ్బ పోసింది అన్నాడు. ఇక్కడ దిబ్బ పోసింది ఏం లేదు కదా? ఇక్కడ గృహాలకు సంబంధించిన ఇండ్లు అయితే లేవు కదా? ఏం లేవు. ఓకే, ఇది ఏమున్నా కానీ చెరువు పైన ఉందా? పైన లేదు, ఇదే కింద ఉంది. ఇది కుంట అన్నట్టు. ఇప్పుడు ఈ నీళ్లు నిలబడితే ఇలా కుంటలో నీళ్ళు నిలబడతాయి. సరే, కొన్ని దిక్కుల వంపు ఎక్కువ ఉన్న కాడ నీళ్ళు నిలబడ్డాయి. ఇది వంపు సరిగా లేదు కాబట్టి ఇప్పుడు నీళ్ళు నిలబడకుండా వెళ్ళిపోయినాయి, అంతే కదా? సరే, ఓకే. ఎప్పుడైనా వర్షం దిద్దుగా వచ్చి బాగా వరదలు వస్తే మాత్రం నిండుతాయి. అయిపోతే నీళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. ఎవరు చేసారు లేవల్? సర్పంచ్ ఎవరు? మాజీ సర్పంచా? ఏం పేరు ఆయన పేరు? సురేందర్. ఆయన లెవెల్ చేసిండ్రా? ఇప్పుడు ఆయనకు కబ్జా గురి అయింది ఇప్పుడు ఇదని చెప్పేసి ఇప్పుడు మీరు గ్రామస్తులంతా జంగారెడ్డి వచ్చి ఆపిండా ఇట్లా కబ్జా గురి అవుతుంది ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ఈ కుంటలో ఉన్నది సర్వే నెంబర్ అని చెప్పేసి. సరే, ఓకే పెద్ద మనిషి, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పినట్టుగా మాకు సంతకం పెట్టు. ప్రస్తుతం మనము ఇక్కడ దేవత్పల్లి రెవెన్యూ శివారులో శిఖం భూమి రంగసముద్రం కుంట సర్వే నెంబర్ 245లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఈ కుంట భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ అధికారులు వచ్చారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇప్పుడు మేము సార్ ఒక్క నిమిషం సార్, మీ పేరు సార్? నా పేరు నరసింహ, నేను ఆర్ఐ నాంపల్లి. మనకు దరఖాస్తుదారుడైనటువంటి జంగారెడ్డి దరఖాస్తు చేసిండు. ఓకే, ఆ దరఖాస్తు మేరకు ఇక్కడికి వచ్చి మేము చెరువు శిఖంగా మేము తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ పిటిషన్ దారి పెట్టినటువంటి పిటిషన్ని పరిశీలన చేసి మేము ఇక్కడ కబ్జా మీదకి వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే ఇది చెరువు శిఖంగా మాకు తెలియడం జరిగింది. కావున సమాచారం తెలియపడుతుంది. సో ఇక్కడ జంగారెడ్డి గారు పెట్టిన ఫిర్యాదులో అంటే కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తామని చెప్పారా? మాకు ఆ విధంగా అతను దరఖాస్తు చేసిండు. మాకు ఇక్కడ చెరువు శిఖం భూమిలో మాకు ఇట్లా నాపై ఇట్లా దాడి చేసిరని చెప్పేసి దరఖాస్తు చేయటం వల్ల మేము అటు పిటిషన్ని తీసుకొని మేము కబ్జా మీదకి వచ్చినాం. కబ్జా మీద ఫీల్డ్ ఎంక్వైరీ మేము మా సర్వేర్ ద్వారా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు సర్వేర్ గారు ఉన్నారు. సర్వేర్ అన్నపతితో మాట్లాడి చూద్దాం ఒకసారి. సార్ ఇక్కడ నమస్కారం సార్. సార్ ఇక్కడ మనకు ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఎంత సార్? ఇక్కడ ఈ విస్తీర్ణము నిజంగా చెరువు శిఖమేనా, అసలు ఏమొస్తుంది సార్ ఇక్కడ? ఇది దేవత్పల్లి గ్రామ రెవెన్యూ శివారులో 245 సర్వే నెంబరు. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 26 ఎకరాల 28 గుంటలు అనమాట. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు ఆరోపణ వచ్చిందో ఈ ల్యాండ్ వచ్చేసి కంప్లీట్ చెరువు శిఖంలో ఉన్నది. సో ఇక్కడ మనము ఈ స్థలం అంతా కూడా చెరువు శిఖం కనబడుతూ ఉన్నది.
అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడే మనకు అలుగు కత్ప కూడా కట్టి ఉన్నది. అసలు ఇక్కడ వాటర్ మొత్తం ఇదే ఏరియాలో నిలుస్తూ ఉంటాయి. ఇటు నుండే బయటికి వెళ్ళే ప్రదేశం మనకు చూస్తే కలకరమైనట్టు తెలుస్తూ ఉంది. ఇటీవల మనకు చూసినట్టయితే ప్రతి ఒక మండల హెడ్ క్వార్టరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో సైతము ఈ ప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా అధికారుల కళ్ళు కప్పి అధికారులను మభ్యపెడుతూ వారికి ఎలాంటి సమాచారం అందించకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కబ్జాలు చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ఇలాంటి కబ్జాకోరులపైన ఖచ్చితంగా కబ్జా చేసినటువంటి అక్రమార్కులపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు రెవెన్యూ అధికారులు వచ్చారు, సర్వేర్ వారు కూడా వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే పరిస్థితులన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఇది చెరువు శిఖము, చెరువు లోపలే ఉన్న భూమిని కబ్జా పెట్టడానికి ఇక్కడ ఆక్రమణదారులు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉన్నది. అదేవిధంగా ఫిర్యాదుదారుని యొక్క ఫిర్యాదు మేరకు ఇక్కడ వచ్చినట్టు కూడా వారు మనకు సమాచారం అందించారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి కబ్జాకు ముందుకెళ్ళినా కానీ ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని చెప్పారు. అదేవిధంగా ఇటు సమాచారాన్ని ఉన్నతాధికారులకు వాళ్ళు చేరవేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇరిగేషన్ శాఖ పైన కూడా ఉంటుంది. ఇరిగేషన్ శాఖ వారు ఇటువంటి కుంటలు చెరువులను కాపాడుకోవాలి. అసలు ఈ మన మండలంలో ఉన్నటువంటి ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఆ ట్యాంకుల విస్తీర్ణం ఎంత అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వారు కూడా ఖచ్చితంగా ఇక్కడ వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఈ చెరువులను కుంటలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లిలో చెరువు శిఖరం భూమి కబ్జా గురవుతుందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. సార్ ఇక్కడ దేవత్పల్లి మండలంలో సర్వే నెంబర్ 40లో భూమిని కబ్జా పెట్టుకుని ఆరోపణ చేస్తున్నారు. ఇది రంగ సముద్రం కుంట సర్వే నెంబర్ 245 మొత్తం 30 గుంటలు ఉంటుంది. ఆ కుంటలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని సేద్యం చేస్తున్నారని తెలియక నేను నా సిబ్బందిని ఆర్ఐను, సర్వేను మరియు జీపీలందరినీ పోలీస్ ప్రయత్నంగా పంపించి విచారణ చేయించడం జరిగింది. విచారణలో ఏం తెలియదంటే వాస్తవంగా కుంట శిఖాన్ని కొంతమంది ఆక్రమిస్తున్నారని చెప్పారు. దీనిపై విచారణ చేసి అటు ఎవరైతే ఆక్రమిస్తున్నారో వారికి తెలిసి చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మండల పరిధిలో అక్కడక్కడ కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి సార్. అలాంటి వాటికి ఏ రకమైన మా దృష్టికి వచ్చినాయి వెంబడే మేము ఇరిగేషన్ శాఖతో కోఆర్డినేట్ చేసుకొని ఒక చర్య తప్పకుండా తీసుకుంటున్నాము. రెగ్యులర్గా అదే పనుల్లో ఉన్నాము. ఇప్పటికైతే వచ్చినటువంటి ఆరోపణలపై స్పందించి చర్య తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఇక్కడ మండల పరిధిలో ఎలాంటి ఆక్రమణ కాకుండా చెరువులు కుంటలు కాపాడాలని నేను సత్యం